హాయ్ అండి. నా పేరు రాజశేఖర్. కరెంట్‌లీ నేను సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాను. ఒక ఎంఎన్‌సీ కంపెనీలో. ఆహ్, నేను యాక్చువల్‌గా తెలుగు మీడియం 10థ్ క్లాస్ వరకు తెలుగు మీడియం అండి. దాని తర్వాత ఇంటర్మీడియేట్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. సో, బీటెక్ హైదరాబాద్‌లోనే 2010లో వచ్చాను. సో, బీటెక్ ఫస్ట్ ఇయర్ 2010 నుంచి 2014 వరకు 2014లో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. సో, 2010లో నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు సో, ఎస్ఐటి ఇన్‌స్టిట్యూట్ గురించి నాకు తెలిసింది త్రూ మా బ్రదర్ అనమాట. సో, మా బ్రదర్ అక్కడే నేర్చుకొని ఆహ్, సో, అక్కడే నేర్చుకొని ఇంకా అడ్వాన్స్డ్‌గా నేర్చుకున్నారప్పుడు. లైక్ జావా సో, ఇవి నేర్చుకున్నారప్పుడు. సో, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో మాకు సి లాంగ్వేజ్ ఉంది కాబట్టి సి లాంగ్వేజ్ నేర్చుకుందామని ఎళ్ళాను. సో, అక్కడ నేర్చుకుంటున్నప్పుడు సేస్ సారు బాగా చెప్పేవాళ్ళు. సో, సేస్ సార్ చెప్తున్నప్పుడు ఎలా ఉండేదంటే, ఆహ్, అంటే క్లాస్‌లో ఒక 60-70 మెంబర్స్ ఉండేవాళ్ళు. సో, 70 మెంబర్స్ ఉన్నా గూడా మనకి ఎట్లా ఉండేదంటే, సార్ చెప్తున్నప్పుడు అంటే నాకు 1 టు 1 ఇంటరాక్షన్ లాగా ఉండేదనమాట. అంటే నాకే చెప్తున్నారనే ఒక ఫీలింగ్ ఉండేది. సో, అంత బాగా చెప్పేవాళ్ళనమాట. అంటే సేస్ సార్ చెప్పేటప్పుడు ఆహ్, ఆహ్, వే ఆఫ్ అంటే ఎక్స్‌ప్లనేషన్ బావుంటుంది. ప్లస్ ఈ ఎగ్జాంపుల్స్ ఏదైతే చెప్తారో అది కూడా బాగా చెప్తారు. సో, రియల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనకి ఒక అంటే మైండ్‌లోకి ఎప్పుడు గుర్తుండేలాగా అలా చెప్తారనమాట సారు. సో, ఆహ్, అది ఒక స్ట్రక్చర్డ్ వే లాగా చెప్తారు. చాలా బాగా చెప్తారు సారు. సో, సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు నేను అక్కడే ల్యాబ్‌లో ఉండి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆహ్, సో, అంటే ఆ ఒక ఫస్ట్‌లో ఇనిషియల్‌గా నేను ల్యాబ్‌కెళ్ళడానికి కొంచెం మొహాట పడేవాడిని. బట్ నా దగ్గర ల్యాప్‌టాప్ లేకపోవడం వల్ల నేను కంపల్సరీగా ల్యాబ్‌లోనే టైమ్ స్పెండ్ చేయాల్సొచ్చేది. సో, ఒకరోజు సార్‌తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆహ్, సార్ గూడా ఎలా చెప్పారంటే ఆహ్, ఈ ప్రాక్టీస్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వే చేయాలనమాట మనకి. అంటే ఇప్పుడు సారు ఎట్లా చెప్తారంటే ఫస్ట్ క్లాస్‌లో విన్నది క్లాసే ఈరోజైతే ఏదైతే చెప్పారో అది ప్రాక్టీస్ చేస్తూ ప్లస్ అడ్వాన్స్డ్‌గా చేయాలని. సో, అది ఇప్పటికీ గుర్తుంది నాకు. అంటే ఏదైనా మనం నేర్చుకునేటప్పుడు అది జస్ట్ నే ఓన్లీ అంటే విన్నదే కాకుండా కొంచెం మనం అడ్వాన్స్డ్‌గా ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి ఆ స్కిల్ అనేది ఎప్పుడు ఉండిపోతుందన్నమాట మన దగ్గరే. సో, అంటే ఎక్కువ ఎక్కువ మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉండవు. సో, అది అది సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. అట్లాగే నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ల్యాబ్‌లో సారొచ్చి ఎక్కడైనా ఎర్రర్ వచ్చి మనం కొంచెం టైమ్ స్పెండ్ చేస్తున్నాం అనుకోండి. సో, ఈ సారొచ్చి హెల్ప్ చేసేవాళ్ళనమాట. సో, ఇది ఎర్రర్స్‌ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది గూడా క్లియర్‌గా సార్ చెప్పేవాళ్ళు. అంటే అది ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఆ ఎర్రర్‌ని చూడకుండా మనం ఏదేదో చేస్తా ఉంటాం. బట్ అట్లా కాకుండా ఆ ఎర్రర్‌ని ఎట్లా రెక్టిఫై చేయాలి? ఎట్లా ఆ ఎర్రర్స్ క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్ ఇస్తది కదా! మనకి ఇక్కడ పలానా చోట ఎర్రర్ ఉందని. సో, అది క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నప్పుడు మనం అది చూడకుండా వేరే చేస్తూ ఉంటాం. ఆ ఎర్రర్స్‌ని ఎలా రెక్టిఫై చేయాలి? అండ్ ప్రోగ్రామింగ్ అడ్వాన్స్‌డ్‌గా ఎట్లా రాయాలి అనేది నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో, అట్లా ల్యాబ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఎళ్ళి చాలామందికి తెలీదు సీలో మనకి గ్రాఫిక్స్ కూడా ఉంటాయని. సో, త్రూ యూజింగ్ గ్రాఫిక్స్ నేనేం చేశానంటే కారు ఇలా ఎళ్తున్నట్టు సో, అండ్ స్నేక్ గేమ్ గూడా రాశాను గ్రాఫిక్స్‌లో. సో, అది చాలా చాలా బాగుంది. ఇంకోటి ఎస్ఐఐటి అని ఇన్‌స్టిట్యూట్ నేమే నేను స్టార్‌లో ప్రింట్ చేశాను. సార్‌కి గూడా బా నచ్చింది అప్పుడు. సో, ఇప్పటికి చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో, ఇట్లా అడ్వాన్స్డ్‌గా ప్రాక్టీస్ చేశాననమాట అప్పుడు. సో, అది అంటే అంతా అది ఏంటంటే సార్ దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని సజెషన్స్ ఏదైతే సజెషన్స్ సార్ చెప్పారో అవి ఫాలో అవ్వడం. ఇంకా సార్ గూడా కొంచెం ఎంకరేజ్ చేయడం. ఆహ్, సో, ఎప్పుడైనా మనకి ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తా ఉంటుంది. సో, అది ఈ విషయాల్లో సార్ బాగా హెల్ప్ చేశారు నాకు. ఇంకా సార్ గూడా పర్టిక్యులర్‌గా ఇట్లా సేజ్ సార్ గూడా పర్టిక్యులర్‌గా ఇట్లాగే ఉండాలి అని కాకుండా, ఎవరైనా కొంచెం పూర్ స్టూడెంట్స్ ఉన్నా గూడా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది నేను చూశాను. ఆహ్,
డైరెక్ట్‌గా చూసాను నేను. వాళ్ళు లైక్ ఫీజు అంత కట్టలేము, కొంచెం రెడ్యూస్ చేయమన్నా కూడా సారు అది రెడ్యూస్ చేసి తీసుకోవడం. అట్లాగే సారు ఆహ్, కంప్యూటర్ కూడా ఇచ్చారు కొంతమందికి. ఫ్రీగా, అదే వితౌట్ సింగిల్ రూపీ సారు కంప్యూటర్స్ ఇవ్వడం కూడా జరిగింది. అది నేను చూశాను. ఇంకా సార్ గురించి చెప్పాలంటే ఈజ్ లైక్ ఎ ఫ్రెండ్లీ వెన్ వీఆర్, అంటే మనం ఎప్పుడైతే మంచి ఇంట్రాక్షన్తో మంచిగా డిస్కస్ చేస్తూ ఉంటామో మనకి కొన్ని సజెషన్స్ కూడా మంచిగా చెప్తూ ఉంటారు. అది బాగా నచ్చింది నాకు సార్ దగ్గర. సో అట్లా నేను సి ఒకటే కాదు, C++, జావా కూడా, అండ్ డేటాబేస్ కూడా అక్కడే నేర్చుకున్నాను, DBMS. సో అలా నేను ఎవ్రీడే లైక్ ఈవినింగ్ 5 to 9 వరకు అక్కడే ఇన్స్టిట్యూట్లోనే స్పెండ్ చేసేది ఆఫ్టర్ నా కాలేజ్. సో అట్లా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వరకు నేను ఈవినింగ్ డైలీ 5 to 9 ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయడం అట్లా చేయడం జరిగింది. సో బాగా నేర్చుకున్నాను అక్కడ. ఒక ప్రోగ్రామింగ్ ఇప్పుడు మంచి స్కిల్స్తో నేను ఉన్నాను అంటే అది బికాస్ ఆఫ్ SIT. సో SIT గురించి చెప్పాలంటే సార్ ఎక్కడ పబ్లిసిటీ అనేది లేదు యాక్చువల్గా. పాంప్లెట్లు పంచడం ఇది అనేది అసలు జరగలేదు ఎక్కడ. సో సార్ ఏం చేసేవాళ్ళు అంటే జస్ట్ లైక్ ఈరోజు ఇట్లా బ్యాచ్ స్టార్ట్ అవుతుందని జస్ట్ అది ఇన్స్టిట్యూట్ బోర్డు ఉంటుంది. సో అక్కడ బోర్డు మీద రేపు ఎప్పుడు ఏ క్లాస్ స్టార్ట్ అవుద్ది, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అనేది జస్ట్ పాంప్లెట్ అతికిచ్చేవాళ్ళు. అంతమించి ఎక్కడ నేను పబ్లిసిటీ అనేది చూడలేదు SIT గురించి. అది ఇంకా బాగా నచ్చింది. ఎట్లా ఉండేదంటే ఎట్లా స్టూడెంట్స్ ఎలా వచ్చేవాళ్ళంటే ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, నా నుంచి వేరే వాళ్ళకి తెలుసు, అంటే మా ఫ్రెండ్స్కి అట్లా చెప్తూ ఉంటాను కదా, నేను ఇక్కడ పలానా ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాను ఇట్లా అని. సో అట్లా చాలామంది అట్లాగే వచ్చేవాళ్ళు అనమాట. సో త్రూ ఫ్రెండ్స్ లేదంటే త్రూ కజిన్స్, సో ఇట్లా వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు యాక్చువల్గా. సో ఎక్కడ పబ్లిసిటీ అనేది ఉండకపోయేది. సో అది అది ఒకటి వెల్ అప్రిషియేటెడ్ అనమాట, అది చేస్తారు. సో ఇంకా చెప్పాలంటే మంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు SIT ఇన్స్టిట్యూట్కి వెళ్తే. సో సార్ బాగా ఎంకరేజ్ చేస్తారు, ఈజ్ రెడీ టు హెల్ప్ ఎనీవన్ అనమాట. అంటే కొంచెం పూర్ పీపుల్ అయినా లేదంటే పూర్ స్టూడెంట్స్ ఉన్నా కూడా వేరే వాళ్ళ అంటే వేరే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి, సో వాళ్ళకి ఇట్లా సిచ్యువేషన్ చెప్తాడు, వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ చేపించడం లేకుంటే సారే హెల్ప్ చేయడం. సో ఇది నేను చూశాను, చాలాసార్లు జరిగింది ఇది. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అది అది నేను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను. సో అది బికాస్ ఆఫ్ సార్ SIT ఓన్లీ. సో థ్యాంక్స్ టు సార్ అండ్ SIT. థ్యాంక్ యూ సో మచ్.